హలో, నేను మీ సిఎస్ రావు. ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతుంది రాబోయేటువంటి ఎన్నికల్లో అనే దాని మీద జాతీయ స్థాయిలో ఉండేటువంటి సర్వే సంస్థలు పోటీపడి సర్వేలను ఇస్తూ ఉన్నాయి. ఆ ఇచ్చినటువంటి సర్వేల్లో 10 ప్రధానంగా ఉన్నాయి. 10 సమస్యలకు సంబంధించినటువంటి సర్వే అంచనాలను మీకు విశ్లేషణ చేసి చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ మనం చూస్తే 10 సమస్యలు న్యూస్, ఇండియా టుడే, అలాగే సిఎన్ఎన్ న్యూస్, ఇండియా టీవీ, ఏబీపీ న్యూస్, న్యూస్ ఎక్స్, స్కూల్ ఆఫ్ పాలిటిక్స్, పీపుల్స్ రైట్, పైనీర్ పోల్, ఇండియా న్యూస్, జీ న్యూస్. సో మొత్తం 10. ఈ 10 సంస్థలు తాజాగా సర్వే విడుదల చేశాయి. ఈ 10 సంస్థలు కూడా ఇప్పుడు గులకరాయి వ్యవహారం జరిగిన తర్వాత విడుదల చేసినటువంటి సర్వే ఫలితాలు ఇవన్నీ కూడా. సో దాని ప్రకారం ఇండియా టుడే ఇచ్చినటువంటి దాని ప్రకారం ఇండియా టుడే 17 లోక్సభ స్థానాలను కూటమి గెలుచుకుంటుందని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కూటమి 17 లోక్సభ స్థానాలు అంటే 25, మొత్తం 25 లోక్సభ స్థానాలకు గాను 17 గెలుచుకుంటుందని చెప్పి ఇవ్వడం జరిగింది. మొత్తం 25 లోక్సభ స్థానాలు ఆంధ్రప్రదేశ్లో. ఈ 25కు గాను 17 లోక్సభ స్థానాల్లో కూటమి గెలుచుకుంటుంది. 8 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని చెప్పి అంచనా వేసడం జరిగింది ఇండియా టుడే. ఇక సిఎన్ఎన్ న్యూస్ 18 లోక్సభ స్థానాల్లో ఇండియా కూటమి గెలుచుకుంటుంది. 7 మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. ఇక ఇండియా టీవీ 17 లోక్సభ స్థానాలను అంచనా వేస్తుంది ఇండియా కూటమి గెలుచుకుంటుందని చెప్పి. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 8 లోక్సభ స్థానాలు గెలుచుకుంటుందని చెప్పి అంచనా వేసింది. ఇక ఏబీపీ న్యూస్ 20 లోక్సభ స్థానాలు గెలుచుకుంటుంది కూటమి అని చెప్పి అంచనా వేసింది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 5 మాత్రమే లోక్సభ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. ఇక న్యూస్ ఎక్స్ వచ్చేసి 18 లోక్సభ స్థానాల్లో కూటమి గెలుచుకుంటుంది. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, అలాగే జనసేన కూటమి. కేవలం 7 లోక్సభ స్థానాలకు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితం అవుతుందని చెప్పి న్యూస్ ఎక్స్ అంచనా వేసింది. ఇక స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ ఇది కనుక చూస్తే హైయెస్ట్ కనిపిస్తుంది. 23 కూటమికి వస్తాయి. 25లో కేవలం 2 మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునేటువంటి అవకాశం ఉంది లోక్సభ స్థానాలని చెప్పి స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ అంచనా వేస్తుంది. ఇక పీపుల్స్ రైట్ కూడా 23 లోక్సభ స్థానాలను కూటమి గెలుచుకుంటుంది. కేవలం 2 మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని చెప్పి అంచనా వేస్తుంది. ఇక పైనీర్ పోల్, ఆల్రెడీ పైనీర్ పోల్కి సంబంధించి మేము ఎప్పటికప్పుడు ఎవ్రీ మంత్ అప్డేట్ చేస్తున్నాము. సో పైనీర్ పోల్ తాజాగా ఇచ్చినటువంటి సర్వే ప్రకారం 18 లోక్సభ స్థానాలను కూటమి గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. 7 లోక్సభ స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. ఇక ఇండియా న్యూస్ 18 లోక్సభ స్థానాలను గెలుచుకునేటువంటి అవకాశం ఉంది కూటమి అని చెప్పి అంచనా వేస్తుంది. 7 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. ఇక జీ న్యూస్ 17 లోక్సభ స్థానాలను కూటమి గెలుచుకునే అవకాశం ఉందని చెప్తుంది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 8 స్థానాల్లో గెలుచుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. సో ఈ అంచనాలను కనుక చూస్తే ఈ 10 సంవత్సరాలు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఈ 10 సంవత్సరాలకు సంబంధించినటువంటి అంచనాలను కనుక మనం చూస్తే వాళ్ళు తాజాగా రిలీజ్ చేసినటువంటి సర్వే ఫలితాలను కనుక చూసినట్టయితే సుమారుగా 18 ఇచ్చినటువంటివి 1, 2, 3, 4 సంవత్సరాలు ఉన్నాయి. అలాగే 17 ఇచ్చినటువంటివి 3 ఉన్నాయి. సో కాబట్టి 18 ఎక్కువ ఇస్తున్నారు, ఎక్కువ సంవత్సరం. 4 సంవత్సరాలు 18 ఇచ్చినాయి, 3 17 ఇచ్చినాయి, 23 అనేది 2 ఇచ్చినాయి. సో కాబట్టి ఇట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు వేసినటువంటి అంచనా ప్రకారం కూటమికి ఒకవేళ వీళ్ళు ఇచ్చిన దాని ప్రకారం చూసుకున్నా కానీ 17 నుంచి 23 వరకు గెలుచుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి చెప్పచ్చు. ఈ 10 సంవత్సరాలకు సంబంధించి ఈ 10 సంవత్సరాలు వేసినటువంటి అంచనా ప్రకారం 17 కనీసం వేస్తున్నారు, హైయెస్ట్ 23 వేశారు. అంటే 17 నుంచి 23 వచ్చేటువంటి అవకాశం ఉంది లోక్సభ స్థానాలు అని చెప్పి ఈ 10 సంవత్సరాలు వేసినటువంటి అంచనాలను కంక్లూడ్ చేస్తే మనకు అర్థం అవుతుంది. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2 నుంచి 8 వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి మనం అంచనా వేయచ్చు. సో కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు గులకరాయికి సంబంధించినటువంటి ఎపిసోడ్ జరిగిన తర్వాత విడుదల చేసినటువంటి సర్వే అంచనాలు ఇవి, జాతీయ సంస్థలు విడుదల చేసినటువంటి సర్వే అంచనాలు. సో కనీసం 17 నుంచి 23 వరకు కూటమి గెలుచుకునే అవకాశం ఉంది. అలాగే 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
8 వరకు 2 నుంచి 8 వరకు గెలుచుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. సో ఇక దీన్ని మనం అసెంబ్లీ నియోజకవర్గాలకి కన్వర్షన్ చేసుకుంటే ఇక్కడ 17 × 7 అంటే 7 లోక్సభ స్థానాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ 749, 7 ఒక 11 అసెంబ్లీ స్థానాలు ఇండియా టుడే ప్రకారం అసెంబ్లీ స్థానాలు 119 వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ 56 మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో 119 దీని లెక్క ప్రకారం చూసుకుంటే కనుక కూటమికి ఇండియా టుడే అసెంబ్లీలో కనుక కన్వర్ట్ చేసుకుంటే, అలాగే సిఎన్ఎన్ ఇచ్చినటువంటి అంచనాల ప్రకారం చూసుకుంటే కనుక ఇక్కడ 7 వేస్తే 7, 156, 7 1 7 ఒక 5, 7 ఒక 5 126. సో 126 సిఎన్ఎన్ దాని ప్రకారం వచ్చేటువంటి అవకాశం ఉంది, కనిపిస్తుంది అసెంబ్లీ స్థానాలకు వచ్చేటప్పటికి. ఇక్కడ వైసీపీకి వచ్చేసి 49 వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ఇండియా టీవీ వేసినటువంటి అంచనా ప్రకారం 119 అసెంబ్లీ స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కూటమికి. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 56 వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ఏబీపీ న్యూస్కి వచ్చేటప్పటికి 20 అంచనా వేసింది. 20 అంటే 140 అసెంబ్లీ స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇండియా కూటమికి. ఇప్పుడు ఎన్డీఏ కూటమికి 140 స్థానాలు ఏబీపీ దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 140 అసెంబ్లీ స్థానాలు గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేటప్పటికి 35 మాత్రమే గెలుచుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. దీన్ని మనం అసెంబ్లీలోకి కన్వర్షన్ చేసుకుంటే, సరే ఇక్కడ న్యూస్ ఎక్స్ వచ్చేసి వేసినటువంటి అంచనా ప్రకారం న్యూస్ ఎక్స్ దాని ప్రకారం 126 అసెంబ్లీ స్థానంలో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ 49 వైసీపీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ ఇదైతే హయ్యెస్ట్ చేసింది స్కూల్ ఆఫ్ పాలిటిక్స్. సో స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ ప్రకారం 7 3 21, 7 14 10 151 అసెంబ్లీ స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. 7 3 21, 7 14 15 అంటే 151 స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ ప్రకారం దీన్ని కనుక అసెంబ్లీ దాంట్లో కన్వర్షన్ చేస్తే 151 వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ వైసీపీకి వచ్చేటప్పటికి కేవలం 14 మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి మనం అంచనా వేయచ్చు. సో ఇప్పుడు ఇక్కడ స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ ఫిగర్ను కనుక చూస్తే చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్తూ ఉన్నారో దానికి అనుగుణంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. వైనాట్ 160 అనేటువంటి కాన్సెప్ట్ తోటి వెళ్తున్నారని, వైనాట్ పులివెందుల అనే కాన్సెప్ట్ కూడా వినిపిస్తున్నారు. బహుశా స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ కనుక నిజమైతే అదే నిజం అవుతుంది, చంద్రబాబు నాయుడు చెప్పిందే నిజం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో పీపుల్స్ రైట్ అనేటువంటి సంస్థ వేసినటువంటి అంచనా ప్రకారం కూడా 151 కూటమికి, అలాగే వైసీపీకి 14 స్థానాలు 14 అసెంబ్లీ స్థానాలు వచ్చే అవకాశం ఉంది. ఇక పైనీర్ పోల్ చెప్తున్నటువంటి అంచనాల ప్రకారం ఇది మనం రెగ్యులర్గా ఇస్తున్నాం. పైనీర్ పోల్కి సంబంధించి 126 అసెంబ్లీ స్థానాల్లో కన్వర్ట్ చేసుకుంటే 126 వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక 49 వచ్చేసి వైసీపీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే మనం అసెంబ్లీ స్థానాలను కన్వర్షన్ చేసుకుంటే, అంటే ఇదే వేవ్ అనుకుంటే డెఫినెట్గా ఇది అవుతుంది. అంటే ఎగ్జాక్ట్గా మనం ఈ ఫిగర్ ఉండకపోవచ్చు కానీ 18 లోక్సభ స్థానాలు × 7 ఈ ఫిగర్ ఎగ్జాక్ట్గా ఉండకపోవచ్చు కానీ బట్ కొంచెం అటు ఇటు ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఇండియన్ న్యూస్ వేసినటువంటి అంచనా ప్రకారం కూడా 126, ఇది 49. ఇక జీ న్యూస్ వేసినటువంటి అంచనా ప్రకారం చూస్తే కనుక 119 కూటమికి, అలాగే 56 వైసీపీకి వేసుకోవచ్చు. సో అసెంబ్లీ స్థానాల కన్వర్షన్ చేస్తే ఈ డేటా వస్తుంది. అంటే దీన్ని బట్టి మనం హయ్యెస్ట్ అంటే కూటమికి వచ్చేటువంటి అసెంబ్లీ స్థానాలను మనం కనుక తీసుకుంటే ఎక్కడి నుంచి రావచ్చు అంటే 119 నుంచి హయ్యెస్ట్ వచ్చేసరికి 151. సో ఇది కూటమికి సంబంధించినటువంటిది.
కూటమికి సంబంధించి 119 నుంచి 151 వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఈ సర్వే సంస్థలు ఇచ్చినటువంటి లోక్సభ స్థానాలను బట్టి ఒక అంచనాకి రావచ్చు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 14 నుంచి హైయెస్ట్ 56. ఇది వైసీపీకి వచ్చేటువంటి ఫిగర్ అని చెప్పి అంచనా వేస్తున్నాయి. ఈ 10 సర్వే సంస్థలు ఇచ్చినటువంటి లోక్సభ స్థానాలని కన్వర్షన్ చేసుకుంటే అసెంబ్లీ స్థానాలకి 119 నుంచి 151 ఆంధ్రప్రదేశ్లో కూటమికి, ఎన్డీఏ కూటమికి వచ్చేటువంటి అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేనకి. అదే వైసీపీకి 14 నుంచి 56 వచ్చేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి ఈ 10 సంస్థలు ఇచ్చినటువంటి అంచనాల ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నారు. అదే కాన్ఫిడెంట్ చంద్రబాబు నాయుడుకి కూడా ఉంది, అలాగే కూటమిలో ఉండేటువంటి నాయకులకు కూడా ఉంది. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ గులకరాయి లాంటి డ్రామాలు వేస్తున్నాయనేది కూడా విపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణ. సో ఈ సర్వేల ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో కూడా 10 సంస్థలు, ఇవన్నీ కూడా ఐడెంటిఫైడ్ సంస్థలు, స్టాండర్డ్ని మెయింటైన్ చేసేటువంటి సంస్థలు, ఇవి చెబుతున్న దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలో రాబోతుందని చెప్పి మనం అంచనా వేయచ్చు. సో మీరు కూడా ఈ సర్వే ఫలితాల మీద, తాజాగా ఇచ్చినటువంటి సర్వే ఫలితాల మీద మీ అభిప్రాయాలను తెలియజేయచ్చు. మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో మీరు మెన్షన్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.